మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం తనపై దాడి చేశారంటూ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని శీల గ్రామానికి చెందిన టీడీపీ నేత మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. మాట్లాడే పని ఉందని కార్యాలయానికి పిలిచి మంత్రి తండ్రి సత్యం తనపై చేయి చేసుకున్నాడని పంపన శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను చంపేస్తామంటూ మంత్రి అనుచరులు బెదిరిస్తున్నారని పంపన శ్రీను ఆరోపిస్తున్నారు. బాధితుడికి మద్దతు ప్రకటించిన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ రౌడీ రాజ్యం చెలాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై ఇరు వర్గాలు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతను కూర్చోబెడితే వాళ్ళు కూడా కూర్చోబెడతారు. ఆయన కూడా అదే చెప్పాను, లేదా ఊర్లో మరి వచ్చినప్పుడు కూడా ఇలా కంప్లైంట్ వచ్చింది, వాస్తవం కావాలి కాబట్టి స్టేట్మెంట్ అవ్వాలని చెప్పి స్టేట్మెంట్ కోసం ఆయన కూడా అదే చెప్పాను. ఆయన స్టేట్మెంట్ డీటెయిల్ నేను కాదంటలేదు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు అందరికీ తెలుసు. అసలు మీతో పాటు నేను ఫోన్ చేస్తేనే రమ్మని నీకు లోన్ ఇప్పిస్తాను సుభాష్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం తనపై దాడి చేశారంటూ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని శీల గ్రామానికి చెందిన టీడీపీ నేత మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. మాట్లాడే పని ఉందని కార్యాలయానికి పిలిచి మంత్రి తండ్రి సత్యం తనపై చేయి చేసుకున్నాడని పంపన శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను చంపేస్తామంటూ మంత్రి అనుచరులు బెదిరిస్తున్నారని పంపన శ్రీను ఆరోపిస్తున్నారు. బాధితుడికి మద్దతు ప్రకటించిన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ రౌడీ రాజ్యం చెలాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై ఇరు వర్గాలు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ భవాని. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సంబంధించి అయితే కనుక ఆ మంత్రి ఎవరైతే వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి అయితే కనుక ఒక టీడీపీకి సంబంధించిన ఒక మాజీ సర్పంచ్ మీద అయితే దాడి చేశారనే విషయం అయితే కనుక నియోజకవర్గం అంతా కూడా ఆ కలకలం అవుతుంది. అంటే రామచంద్రపురం నియోజకవర్గంలోని కాజలూరు మండలం శీల గ్రామానికి చెందిన ఈ సీనియర్ నాయకుడు టీడీపీ సీనియర్ నాయకుడు అలాగే మాజీ సర్పంచ్ అయిన పంపన శ్రీనివాస్ అయితే కనుక వాసంశెట్టి సత్యం అంటే మంత్రి తండ్రి అయితే కనుక నీతో మాట్లాడాలి రండి అని చెప్పేసి అయితే కనుక ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అయితే పిలిచి అతని మీద అయితే కనుక ఆ దాడి చేశారని చెప్పేసి ఆరోపణ అయితే ఆయన చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఆ పోలీస్ స్టేషన్ లో ఆయన అయితే కనుక ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఆ మంత్రి అనుచరులు మొత్తంగా దాడి చేశారు, గాయపరిచారని చెప్పేసి పోలీసులకు అయితే కనుక ఆ ఫిర్యాదు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే నన్ను చంపేస్తారని చెప్పేసి అయితే కనుక ఇప్పటికే మంత్రి అనుచరులు నన్ను చంపేస్తారని చెప్పేసి పంపన శ్రీను పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. ఈయనకి సంబంధించి కూడా ఏదైతే వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు ఆయన కూడా అయితే కనుక సూర్యప్రకాష్ కూడా ఇతనికి అయితే మద్దతు ప్రకటించి మంత్రి తండ్రి ఇలా దాడి చేయడం సరైనది కాదు అని చెప్పేసి అయితే కనుక ఇతర వర్గంలో రౌడీ రాజ్యం అయితే చెలరేస్తుందని చెప్పేసి ఆయన కూడా హెచ్చరించారు. అయితే బాధితుడికి న్యాయం జరిగే వరకు అయితే కనుక మేము అండగా ఉంటాము అని భరోసా అయితే సూర్యప్రకాష్ ఇచ్చిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. తీసుకొచ్చి దౌర్జన్యంగా కొట్టేసి మళ్ళా కేసు పెడతారండి. ఇప్పుడు ఆయన మాజీ చేశారండి. వాళ్ళకి అలా ఉందంటే సామాన్య ప్రజలకు ఇంకేముంటాయండి? పరిస్థితి చూసి ఎవరికైనా ఎలా ఉంటుంది సార్ అసలు చెప్పండి. తీసుకొచ్చి దౌర్జన్యంగా కొట్టేసి మళ్ళా కేసు పెడతారండి. ఇప్పుడు ఆయన మాజీ చేశారండి. వాళ్ళకి అలా ఉందంటే సామాన్య ప్రజలకు ఇంకేముంటాయండి?
వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఇప్పుడు కొలు తిరిగి పడిపోయిందండి. ఇప్పుడు నిన్న నుంచి భోజనం చేస్తలేదు. రాత్రి ఆఖరి పరిస్థితి చూసి ఎవరికైనా ఎలా ఉంటుంది సార్ అసలు చెప్పండి. తీసుకొచ్చి దౌర్జన్యంగా కొట్టేసి మళ్ళా కేసు పెడతారండి. ఇప్పుడు ఆయన మాజీ సర్పంచ్ చేశారండి. వాళ్ళకి ఎలా ఉందంటే సామాన్య ప్రజలకు ఇంకేముంటాయండి. అలా కాదు. ఎలక్షన్లో ఒకటి